హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం ఒకసారి లెవెల్స్ గురించి చూద్దామండి. నిన్న మనం ఏం చెప్పుకున్నాము. ఇవాళ ఒక కొత్త ప్రయోగం చేశాను, చూసారా అండి? రెండు పెట్టాను. ఇది ఇది నిన్న రెడ్ ప్రకారం, క్లోజ్ ప్రకారం, ఇది ఓపెన్ ప్రకారం స్క్రీన్ షాట్ పెట్టాను, చూసారా? ఇది కొత్త ట్రై చేశానండి. ఇది రోజు ఇలా చేయడం అంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ఈ లెవెల్స్ పోస్ట్ చేసే లోపు మనకి ట్రేడ్ వెళ్ళిపోతుందండి, కొన్ని ట్రేడ్స్. ఎందుకంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్. తొందరగా మార్కెట్ పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఆ టైంలో నేను ఈ లెవెల్స్ని క్యాలిక్యులేట్ తీసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, కూర్చుంటే నా ట్రేడ్ మిస్ అవుతాను నేను. సో ఇవాళ అయితే ట్రై చేశాను. మీకు నచ్చితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ ఒక కాల్ కూడా ఇచ్చానండి. ఎన్నిటికంటే 10:15కి అట్లా ఇచ్చానండి. 48,900 కాల్ బై చేసుకోమని చెప్పాను 460 దగ్గర. 540 టార్గెట్ ఇచ్చాను, 420 స్టాప్ లాస్ ఇచ్చాను. కానీ 540 వరకు రాలేదండి, 510 వరకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి 512 దగ్గరనే. అసలు ఇది నేను చూడలేదండి. నేను చూస్తే ఖచ్చితంగా అసలు 512 టార్గెట్ ఇచ్చేవాడిని. ఎవరైతే టార్గెట్ కేసుని చూసారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినట్టుంది. ఎవరైతే ఇక్కడికి ఇంత హై వరకు వచ్చింది చాలు, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటే ప్రాఫిట్లో ఉన్నట్టే. ఎనీవే, యాజ్ పర్ నా ప్రకారం అయితే ఫెయిల్ అయినట్టేనండి. నేను బుక్ చేసుకున్నాను, కానీ మీకు 540 అని చెప్పాను కదా. కొంచెం ఒక 10 పాయింట్ల ముందే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక మీద నేను చెప్తే 10-15 పాయింట్ల ముందరనే ఎగ్జిట్. ఎందుకంటే మనం అనుకున్న లెవెల్కి ఎగ్జాక్ట్గా పోవాలని రూల్ ఏం లేదండి. 10 పాయింట్లు అటు ఇటు ఉండొచ్చు. ఓకేనా? ఇలా అన్నీ రీచ్ అయినాయండి. డే ఆఫ్ మీద పడింది. రెడ్ బ్లూ రెండింటిని టచ్ చేసింది అండి నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీ పోలేకపోయిందండి. ఇక్కడ మేబీ డే హై వరకు పోలేకపోయింది, ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. 15 మినిట్స్ అయితే ఇంకా క్లియర్ కనబడతా. ప్రీవియస్ డే హై కూడా ఉంది అక్కడనే. బ్యాంక్ నిఫ్టీ కొంచెం దూరంలోనే అయిపోయింది. అందుకోసం నేను ఏమంటున్నానంటే, మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ అని కాకుండా ఒక 10-20 పాయింట్లు అటు ఇటు చూసుకోండి. నిఫ్టీ అయితే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 20 పాయింట్లు, నిఫ్టీ అయితే 10 పాయింట్లు, సెన్సెక్స్ కూడా 20-30 పాయింట్లు ముందే క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది కూడా బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి మేబీ బ్లూ మేబీ డే హై దాకా వచ్చింది. బ్యాంక్ ఎక్స్ రాలేదు, కానీ బ్యాంక్ ఎక్స్ అయితే రెడ్ ప్రకారం వచ్చిందండి. రెడ్ డే ఆఫ్, రెడ్ మేబీ డే హై. ఓకేనా? అన్నీ వచ్చినాయండి. ఓకే, ఈ ట్రేడ్ కూడా సక్సెస్. నేను చెప్పాను కదండి, 21 ట్రేడ్స్ ఉంటే అందులో ఒక 5 బదులు పెడితే 16 కాకపోయినా ఇంకొకటి వదిలిపెట్టిన 15 ట్రేడ్స్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి. లెవెల్స్ ప్రకారం చేస్తే సరిపోతుంది. అందుకోసం ఇక్కడ ఆల్ ద బెస్ట్ అని పెట్టాను నేను, స్క్రీన్ షాట్లను పెట్టి. ఆ లెవెల్స్ ప్రకారం చేసుకోండి అని చెప్పి. రేపటి గురించి మాట్లాడదామండి. రేపు రెడ్ చూద్దాం. 23,000 నిఫ్టీ 50 అండి. 23,200 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 23,050 కాల్ బై చేయండి. 23,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి.
49,200 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,900 కాల్ బై చేయండి. 49,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,400 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 76,600 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 76,200 కాల్ బై చేయండి. 76,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,900 పుట్ బై చేయండి. బ్యాంక్ ఎక్స్ చూడండి, 55,900 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 55,600 కాల్ బై చేయండి. 55,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,200 పుట్ బై చేయండి. ఖచ్చితంగా అది బ్లూ అయినా రెడ్ అయినా ఈ డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి. క్లోజ్ అయితే ఆ రెడ్కి సంబంధించిన టార్గెట్, బ్లూ మీద క్లోజ్ అయితే బ్లూకి సంబంధించిన టార్గెట్ చూసుకోండి. చెప్పాను కదా, ఒక 20 పాయింట్స్ ముందేనే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ రెసిస్టెన్స్ ఉంటే ఆ ప్రాబ్లం అవుతుందండి. ఇది నేను చూడలేదు అసలు ఈ రెసిస్టెన్స్. ఎవరైతే ఇక్కడ వరకు చాలు అనుకున్న వాళ్ళైతే ప్రాఫిట్ బుక్ చేసినట్టే. ఒక 30 పాయింట్స్ దూరంలోనే ఇది రివర్సల్ అయిపోయింది. ప్రీమియం చెప్తానండి, 23,000 నిఫ్టీ 50 చూడండి, 23,050 కాల్ బై చేసుకుంటే ఒకవేళ అది ఆ ప్రీమియం 225 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 300. 23,300 పుట్ బై చేసుకుంటే ప్రీమియం క్యాండిల్ 215 మీద క్లోజ్ అవ్వాలి. టార్గెట్ 300. 48,900 బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,900 కాల్ బై చేయాలనుకుంటే 455 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి ప్రీమియంది. టార్గెట్ 550. 49,400 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 480 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 650. సెన్సెక్స్ చూడండి, 76,200 కాల్ బై చేయాలనుకుంటే 1275 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 1500. 76,900 పుట్ బై చేయాలనుకుంటే 1120 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 1340. బ్యాంక్ ఎక్స్ చూడండి, 55,600 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 485 అండి, ఇది కాల్ వదిలిపెట్టండి బ్యాంక్ ఎక్స్ది. పుట్ చెప్తాను, 56,200 పుట్ బై చేయాలనుకుంటే ఇది బ్యాంక్ ఎక్స్ అండి, పుట్టే చెప్తున్నాను, కాల్ వదిలేయండి. 56,200 పుట్ బై చేయాలనుకుంటే 345 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి. ప్రీమియం క్యాండిల్ 345 మీద క్లోజ్ అవ్వాలి. 600 టార్గెట్ అండి. నిఫ్టీ ఉన్న బ్యాంక్ నిఫ్టీ రేపు క్లోజింగ్ ఉందండి, రేపు ఎక్స్పైరీ. సో నిఫ్టీ అయితే కొంచెం ట్రై చేస్తుందండి. ఈ హై ఏ హై అండి, ఇది 23,391 అంటే 23,400 మీద ఇది మేబీ ఈ ఎక్స్పైరీ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రావచ్చండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి, అది రావడానికి ప్రయత్నిస్తుంది. సెన్సెక్స్ కూడా రావడానికి ప్రయత్నిస్తుంది. బ్యాంక్ అన్నీ రావడానికి ప్రయత్నిస్తుంది అండి. అయితే ఈ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ ఎలాగో 4th ఫిబ్రవరి, ఇది బ్యాంక్ ఎక్స్ అయితే 25th ఫిబ్రవరి అనుకుంటా, అప్పటి వరకు ఉంది కాబట్టి ఇది తొందరగానే క్రాస్ అయ్యేలా ఉందండి. బ్యాంక్ ఎక్స్ ఎంత అండి, 56,155. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం మనం రేపు, ఓకేనా. ఇంకోటి అండి, నేను స్క్రీన్ షాట్లు అంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇలా పెడుతున్నాను, దీన్ని ఎవరైనా గమనించారా? అవి ఏంటివో గమనించారా? అదేంటంటే ఇది నిఫ్టీ 50 చార్ట్, దానికి సంబంధించిన లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్, దానికి సంబంధించిన లెవెల్స్. ఇట్లా అన్నీ దానికి సంబంధించిన లెవెల్స్ పెడుతున్నా. అదే థంబ్నెయిల్గా పెట్టానండి, దాన్ని ఒకసారి గమనించండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, అది మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. ఇంకేమన్నా ఇంకేం లేదండి, ఇంతేనండి. ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం, ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రూప్స్లో నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్, దయచేసి కొంచెం నా ఎఫర్ట్ను గుర్తించండి, ఎందుకంటే ప్రీమియమ్స్ తోటి ఎవరు చెప్పరండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.